రేపటి నుండి వృషభ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు. మే నెల పూర్తి అయ్యేలోపు వృషభ రాశి వారికి 4 అతి ముఖ్యమైన సంఘటనలు జరగబోతూ ఉన్నాయండి. రేపటి నుండి వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు రాబోతున్నాయి, వీరి జీవితంలో ఈ నెల పూర్తి అయ్యేలోపు ఎటువంటి ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయాదాన గుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయంలో మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఈ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని వీరు గడుపుతారు. ఈ వృషభ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు. మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని కూడా తీసుకుంటారు. సాధారణంగా వృషభ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. ఈ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది. వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది. కనుక వీరు మొండి పట్టుదలను విడవాలి. వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. ఈ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో వీరు కీలు బొమ్మగా కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితం మొత్తం మారబోతూ ఉంది. మీ రంగాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. అధికారులతో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు పడతారు. శ్రీ శివ పార్వతులను పూజించడం వలన శుభ ఫలితాలను కూడా మీరు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ప్రారంభించిన పనులలో పట్టుదల చాలా అవసరం అవుతుంది. ఏకాగ్రతతో చేసే పనుల విజయాలు ఉంటాయి. ఒత్తిడిని జయిస్తారు. పై అధికారుల నుండి మంచి సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. ఉద్యోగంలో శ్రమ తగ్గి గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలను కూడా వీరు ఎదుర్కొనబోతున్నారు. ఒక వార్త మీకు చాలా మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థికమైన విషయాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో 1కి 2 సార్లు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. శాంతంగా సంభాషిస్తే ఇబ్బందులు దరిచేరవు. నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో మీకు మేలు చేకూరుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభిస్తాయి. కీలకమైన పనులలో పురోగతి ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు మీకు ఆలోచింపజేసేలాగా ఉంటాయండి. ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను అసలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది మాత్రమే వీరు చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రం వీరికి మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్టలు కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా లాభిస్తాయి. ఈ రాశి వారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు సుమా, ఎంతటి పరిస్థితిలోనైనా సరే వీరు చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు. ఈ రాశివారు నలుపుగా ఉండడం చేత చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం. ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన అయితే వీరికి ఎప్పుడూ ఉంటుంది. పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశి వారికి చెందిన వారు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రమే నిలవదు, మంచి నీళ్లలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధిత విషయాలను తమ భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పచెప్పడం ఎంతైనా సరే మేలు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని
వీరు చూస్తుంటారు. వీరు ఎల్లప్పుడూ పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశపడుతూ ఉంటారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం చేత వీరికి వారిపైన ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. వృషభ రాశికి చెందిన వారి పుస్తక పఠనం, ఇతర రచనా వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంతో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు వీరు కృషి చేస్తారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినాభివృద్ధి సాధిస్తారు. దీనితో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశి వారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఈ రాశికి చెందిన వారికి మిథున, కన్య, మకర, కుంభరాశులకు సంబంధించిన వారు ఈ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం. ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం అనేది నెలకొని ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ, దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల కారణంగా వీరికి దాంపత్య జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యాలను సంపాదించుకోగలుగుతారు. అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా వీరు ఉంటారు. వృషభ రాశికి చెందినవారు ఈ రాశివారు తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికి కూడా లొంగని వారుగా ఉంటారు. ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడిన వారుగా కూడా ఉంటారు. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపైన ఎనలేని మమకారం ఉంటుంది. ఆరోగ్యరీత్యా వృషభ రాశి వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వీరి గ్రహస్థితి ఆరోగ్యరీత్యా శుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర వ్యాధులు, పాండురోగం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం, సమస్యలు రాకుండా కూడా చూసుకోవచ్చు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము, దుఃఖము కూడా వీరికి తొలగిపోతాయి. ఈ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి. వృషభ రాశికి చెందిన వారి అదృష్టపు రంగు నీలం, గులాబీ రంగు మరియు ఆకుపచ్చ. ఈ రంగులతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వీరికి మానసికంగా శాంతి కలుగుతుంది. ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా శుభాన్ని చేకూర్చుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2, 8 మరియు 5. వృషభ రాశి వారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది. దీంతో పాటుగా బుధవారం, శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులే అవుతాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.